ఇంటిని విడిచిపెట్టను యాకోబు అన్న చంపేస్తాడేమని చెప్పి భయపడి, ఏశావుకు భయపడి తన మామైన లాబాను ఇంటికి వెళుతూ మార్గం మధ్యలో చీకట్లో ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. యజమానుడు పొమ్మన్నాడు ఇంట్లో నుంచి, యజమానురాలు పొమ్మంది. ఎవరో? అబ్రహాము. హల్లెలూయా. శారా పొమ్మన్నారు హాగర్ని. పిల్లోడిని ఇష్మాయిల్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, గమ్యం తెలియదు. హల్లెలూయా. భయముతో వెళ్తుంది. హాగర్ని దేవుడు చూచాడు, యాకోబుని దేవుడు చూచాడు. ఈ రోజున అదే దేవుడు నేను చూస్తున్నాడు. ఎక్కడ కలవరపడుతున్నావు, ఎక్కడ కృంగిపోయావు, నీ పడక గదుల్లో ఏడ్చిన ఆ కన్నీరు. హల్లెలూయా. ఒంటరిగా కూర్చున్నప్పుడు నువ్వు కార్చిన కన్నీరు, నీ వ్యక్తిగత జీవితంలో కార్చిన కన్నీరు మనుషులందరూ మర్చిపోయారేమో కానీ నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు తన బుడ్డిలో నీ కన్నీళ్ళని దాచాడు. ఒక దినమున నీ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ సంఖ్యలో ఒక రోజున తెగిపోతూ ఉన్నాయి, నీ బండగాలు ఒక రోజున కాలిపోతూ ఉన్నాయి. దేవుడు ఉన్నతమైన బహుమానాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు.